హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సొరకాయ పులుసుని ఇలా చేసి చూడండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా సొరకాయని మంచిగా వాటర్లో కడిగి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. పక్కన బౌల్ పెట్టుకొని బౌల్లో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువనే పోసుకోవాలి. చారులో ఆయిల్ అనేది ఎక్కువ ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. మేము ఇక్కడ 2 పావుల నూనె పోసుకున్నాం. ఆ ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత ఇప్పుడు అందులో జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకొని అవి మంచిగా గోలిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి అనేది కొంచెం తక్కువనే వేసుకోండి. అట్లయితేనే ఇది సోరకాయ చారు కాబట్టి కొంచెం తక్కువనే వేసుకోండి. అట్లయితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఆనియన్స్, పచ్చిమిర్చి మంచిగా గోలిన తర్వాత ఇప్పుడు అందులో కరివేపాకు వేసుకోవాలి. ఈ కరివేపాకు అనేది కొంచెం ఎక్కువనే వేసుకోండి. టేస్ట్ అనేది మంచిగా ఉండాలి కాబట్టి కరివేపాకుతోనే టేస్ట్ అనేది వస్తుంది. ఏ చారులో అయినా కరివేపాకు అనేది చాలా ఇంపార్టెంట్. కరివేపాకు ఎక్కువ వేసుకోండి, అప్పుడే చారు అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఆ కరివేపాకు అనేది మంచిగా ఆయిల్లో ఫ్రై చేయాలి. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులో అల్లం వేసుకోవాలి. అల్లం వేసుకొని అల్లం గోలిన తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత మనం ఫస్ట్ కడిగి వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, సొరకాయ ముక్కలను వేసుకోవాలి. ఆ సొరకాయ ముక్కలను వేసుకొని మంచిగా ఫ్రై చేయాలి. అంటే కలబెట్టాలి. కలబెట్టిన తర్వాత ఇప్పుడు ఒక 15 మినిట్స్ కుక్ చేయాలి. అది కుక్ అవుతూ ఉంటుంది. మళ్ళీ బాగా కూడా కుక్ చేయొద్దు, ఎందుకంటే పీసెస్ అనేది ఉట్టిగానే మెత్తబడిపోతాయి కాబట్టి కొంచెం సేపే కుక్ చేయాలి. కుక్ అయిన తర్వాత ఇప్పుడు అందులో సాల్ట్ వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్న తర్వాత ఇంకా కొంచెం సేపు కుక్ చేయాలి. గ్యాస్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే మాడిపోతుంది కాబట్టి. మనం అందులో ఏం వేయలేదు కదా, సొరకాయ ముక్కలను వేసుకున్నాం కదా, తొందర అడుగంటిపోతుంది. అందుకే గ్యాస్ అనేది చిన్నగానే పెట్టుకోవాలి. చిన్నగా పెట్టుకుంటేనే ఆ ముక్కలు అనేది సొరకాయ ముక్కలు అనేది మంచిగా కుక్ అవుతాయి. ఇప్పుడు అవి కొంచెం కుక్ అయిన తర్వాత ఇప్పుడు అందులో రుచికి సరిపడా కారం వేసుకోవాలి. కారం అనేది మళ్ళీ ఎక్కువ కూడా వేసుకోవద్దు, ఎందుకంటే మనం ఫస్ట్లో పచ్చిమిర్చి వేసుకున్నాం కదా. అంటే కర్రీస్ అంటే మనం కారం ఎక్కువ తినగలుగుతాం, కానీ చారులో ఎక్కువ ఉంటే తినలేము. టేస్ట్ అనేది కూడా మంచిగా ఉండదు కారం ఎక్కువ ఉంటే. కాబట్టి కారం మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కొంచెమే కారం వేసుకోవాలి. కారం వేసుకొని ఇంకా కొంచెం సేపు కుక్ చేయాలి. కుక్ అయిన తర్వాత ఇప్పుడు చింతపండు రసం పోసుకోవాలి. చింతపండు రసం అనేది మనం రుచికి సరిపడా మనం ఎంత తింటామో అంతే పోసుకోవాలి. మళ్ళీ పులుపు కూడా ఉండకూడదు కాబట్టి అది పోసుకున్న తర్వాత ఇంకో 5 మినిట్స్ కుక్ చేసిన తర్వాత అప్పుడు అందులో ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకొని ఇంకొక 10 మినిట్స్ కుక్ చేయాలి. కుక్ చేసిన తర్వాత మనం లాస్ట్లో గరం మసాలా యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేకుంటే లేదు. అది ఆప్షనల్. ఆప్షనల్ అని నేను ఎందుకు అన్నానంటే కొందరు ధనియాల పొడి అనేది వేసుకోరు, లాస్ట్లో గరం మసాలా యాడ్ చేసుకుంటారు. కానీ ధనియాల పొడి వేసుకుంటేనే చారు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ధనియాల పొడి వేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.